సోమాజిగూడలో జరిగిన మీడియా సమావేశంలో అడ్వర్టైజర్ పరిస్థితులతో మొదలై ఆ తర్వాత ప్రైవేట్ భవనాలకు పెయింటింగ్లు అనంతరం ఫ్లెక్సీ ప్రింటింగ్ గా రూపాంతరం చెందిందని, ప్రస్తుతం ఫ్లెక్సీలు LED, 4D టెక్నాలజీ డిజిటల్ మీడియాతో కలిసి వివిధ రూపాలతో ఈ పరిశ్రమ నడుస్తుందని నిర్వాహకులు తెలిపారు. టెండర్లు పారదర్శకతతో బహిరంగంగా ఉండాలని, కనీస కాల పరిమితి 5 సంవత్సరాలు ఉండాలని, ఏజెన్సీలకు వ్యాపార రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. సమగ్రమైన కొత్త అవుట్డోర్ అడ్వర్టైజింగ్ పాలసీ గురించి ఈరోజు ఈ సమావేశం జరిగింది ప్రెస్ క్లబ్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, ఈ కొత్త పాలసీ వల్ల ఎంతోమందికి అంటే 1,00,000 మందికి పైగా ఉపాధి దొరుకుతుంది. అలాగే రెవెన్యూ కూడా ఎప్పుడు మనకి దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 20-30 కోట్లు ఉంటే ఈరోజు 20-10 కోట్లు అయింది. అది అట్లా కాకుండా 250-300 కోట్లకి పెరిగే అవకాశం ఉంది. ఉపాధి కూడా 1,00,000 మందికి పైనే వచ్చే అవకాశం ఉంది. మనం కంపల్సరీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన మీకు వివిధ రూపాల్లో కూడా GST ఆదాయం అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఆదాయము మరి గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి కొన్ని వందల కోట్ల ఆదాయం దీంట్లో స్కోప్ ఉంది. సో దీని గురించే మేము ఏమంటున్నామంటే సమగ్రమైన అటువంటి పాలసీ తీసుకురావాలని ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో మా అసోసియేషన్ నుంచి సంబంధించిన కొంతమంది మిత్రులు ఇక్కడ హాల్లో కొంతమంది వచ్చాము. చాలామంది ఉన్నారు. తెలంగాణ మొత్తము ఏజెన్సీస్ ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. సో దాని గురించి అనేసి మేము అటువంటి పాలసీ కొత్తగా రావాలని కోరుకుంటున్నాం.